ప్రభు నాకు మాట ప్రేరేపిస్తున్నాడండి. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత భయంకరమైన స్థితిలో మనం ఉన్నామంటే చాలా డేంజర్ అండి. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. లూకా సువార్త 15వ అధ్యాయంలోకి వద్దామండి. పదిహేనవ అధ్యాయంలోకి వస్తే ఇక్కడ ఒక కుటుంబం కనిపిస్తున్నది. ఒక కుటుంబం కనిపిస్తున్నది. మీరు జాగ్రత్త వినాలి. నేను వేరే వాక్యం చెప్పుదామనుకొని రాసుకున్నాను, కానీ ప్రభు నాకు ఈ మాట ప్రేరేపించాడు, అందుకే చెబుతున్నాను. హల్లెలూయా. లూకా సువార్త 15వ అధ్యాయం మనం చూస్తే ఇక్కడ ఒక కుటుంబం కనిపిస్తున్నదండి. ఒక కుటుంబం. ఈ కుటుంబంలో తండ్రి, ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఎవరండి? తండ్రి, ఇద్దరు కుమారులు కనబడుతున్నారు. అయితే పదో వచనం నుండి చదువుదాం. 10వ వచనం ఒక్కరొక్కరు చదవండి. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను నేను. మరియు ఆయన ఇట్లా నేను అగో వినాలి. ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశములకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థుల్లో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. వాడు పందులు తిను పొట్టును తన కడుపు నింపుకొన ఆశపడెను, కానీ ఎవడును వానికేమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రులకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి,
నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలి వారిలో ఒకరిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాననెను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రములు తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించి క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి ఒకసారి ప్రభుని మహిమపరచండి. హల్లెలూయా, బోలో ఖుదా యీశు మసీహ్కి ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలరా, ఇక్కడ మనం చూసినట్లయితే ఒక కుటుంబం, తండ్రి, ఇద్దరు కొడుకులు, ఓడు పెద్దోడు, ఓడు చిన్నోడు. అయితే వాళ్ళకింత వ్యవసాయం ఉన్నట్టుగా బైబిల్లో కనబడుతుందండి. వాళ్ళ దగ్గర పనివారు ఉన్నట్టుగా కూడా బైబిల్లో తెలుస్తుంది. అంటే ఆస్తి గలవారే, పనోళ్ళను కలిగిన వారే, కొంత పొలము కలిగిన వారే, అంటే భూస్వాములే. దేవుని పిల్లలరా, అప్పుడు ఏం జరిగిందంటే ఇద్దరు కొడుకులను తండ్రి చాలా ప్రేమిస్తున్నాడండి. ఇద్దరు కొడుకులను తండ్రి చాలా చాలా ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అమితంగా ఆమేన్. సెట్ చేస్తావా? ఎంత టైం పడుతుంది? కొత్త మిక్సర్ తెచ్చిండండి. ఈ కరెంటుకి అది కాలిపోయింది. మాకు వచ్చిన 2-3 వారాల కానుకలు వీటికి పోతున్నాయి. నిజమండి, వాస్తవం. మైండ్ బ్లాక్ అవుతుంది ఒక్కొక్కసారి. ఆ చిన్న బాక్స్ ఉంది, అది కూడా ఈ కరెంటు ప్రాబ్లంతో బ్యాటరీ పోయింది. ఆ బ్యాటరీ ఇక్కడ దొరుకుతుందా? అమెరికాలో దొరుకుతుంది. మొన్న పోయి అడిగితే ఈ బ్యాటరీ ఇక్కడ దొరికితే బాగానే సార్, ఇది అమెరికాలో దొరుకుతుందా అంటుండు. హల్లెలూయా, కొద్దిగా బాగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి మహిమ. అమ్మ మొత్తం అగో నీకైతే తెలుస్తుంది, మాకేడ తెలుస్తుంది ఆయన ఇదంతా. దేవుని స్తోత్ర. హల్లెలూయా. అది వస్తుందా? వెనకాల వస్తలేదా? వస్తుందా? అయ్యగారు, అబ్రామయ్య గారు, హల్లెలూయా. మంచి సౌండ్, మంచి బిడ్డ. హల్లెలూయా.
వాస్తవికంగా చెప్పాలంటే నా మనసు అంతా చాలా చెదిరిపోయినట్టుగా కనపడుతుంది నా మటుకు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే పిల్లలు బాగుంటే తల్లిదండ్రులు బాగుంటారండి. పిల్లలు బాగుంటే తల్లిదండ్రులు సంతోషిస్తారు. తల్లిదండ్రులు ఇల్లును బట్టి కాదు సంతోషించేది, ఆస్తి ఐశ్వర్యాలను బట్టి కాదు సంతోషించేది. తనకు పుట్టిన బిడ్డలు వాళ్ళు ఆనందంగా ఉండి సంతోషంగా ఉండి వారిని క్షేమంగా చూసుకుంటే అదే ₹1,00,00,000తో సమానం. ఆమేన్. వాళ్ళు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉంటారు. అలాగే ఆత్మీయంగా పిల్లలు కూడా, ఆత్మీయ తండ్రి దైవజనుడు, మీరు ఆత్మీయంగా కనబడిన పిల్లలు మీరు బాగుంటే దైవజనుడైనటువంటి సేవకుడికి చాలా సంతోషం ఉంటుంది, హ్యాపీ ఉంటుంది. ఆ పూట అన్నం ఉన్నా లేకపోయినా సరే, కొద్దిగా బేస్ కొద్దిగా లైట్, ఆ పూట భోజనం ఉన్నా లేకపోయినా సరే, కానీ ఆ భోజనాన్ని చూడడు ఆ తండ్రి. నా పిల్లలు బాగున్నారు, ఆమేన్. అవును సార్, హల్లెలూయా, హల్లెలూయా. అది హ్యాపీ, ₹1,00,00,000తో సమానం. మందిరం అయిపోగానే మీరందరూ ఒకరికొకరు ప్రైజ్ లార్డ్ చెప్పి అలాయ్ బలాయ్ తీసుకొని మీరు మంచిగా చక్కగా అయ్యగారు వందనాలు అయ్యగారు అంటే ఎంత తృప్తో, ఎంత హ్యాపీయో తెలుసా. కానీ పిల్లలు తల్లిదండ్రుల ఎదుట గొడవ పడితే తండ్రి తల్లి తట్టుకోరండి, తట్టుకోరు. కొంతమంది తండ్రులకు గుండె ఫెయిల్ అయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు తెలుసా. తండ్రి ఎదుట పిల్లలు కొట్టుకుంటుంటే నా పిల్లలేంటి ఇలా గొడవ పడుతున్నారేంటి, ఇలా కొట్టుకుంటున్నారేంటని మధ్యలోకి వెళ్తే తండ్రిని కూడా నెట్టేసి ఆ కుస్తీలు పట్టుకుంటుంటే తండ్రి గుండె అవిసిపోతుందండి. తండ్రి మనస్సును పసిగట్టిన కుమారుడు గొప్పోడు. చప్పట్లు కొట్టి దేవుని మయపడదా. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి మనస్సును పసిగట్టి నడుచుకునే కుమారుడైనా కుమార్తె అయినా ధన్యురాలు, ధన్యులు. వాళ్ళు జీవితంలో బాగుపడతారు. ఇది వాస్తవం. నాకు రాత్రంతా నిద్ర లేదండి సరిగా, నాకు మనసుకు ఏదో ఒకటి పోయిందని. దేవుని మహిమ, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ చదివిన లేఖన భాగంలో, దేవుని పిల్లలరా, నాకు ఈ సన్నివేశము పదే పదే గుర్తుకొస్తున్నది, రిమైండ్ చేస్తున్నాడు ప్రభు. నేను ఈ వాక్యాన్ని చదువుకుంటున్నాను. అందులో నా మనసుకు తట్టింది ఏందో తెలుసా. ఒక కుమారుడి క్షేమం కోరేది కన్న తండ్రి తప్ప ఇంకెవ్వరు కాదండి, ఇంకెవ్వరు కాదు. ఇది వాస్తవము, ఇది వాస్తవము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక కుమారుని యొక్క క్షేమము బాగోగు చూసేది తండ్రి తప్ప ఇంకెవ్వరు చూడరు. ఇది నాకు తెలుసు, ఇది నాకు తెలుసు. దేవుని స్తోత్ర. అందుకే యేసుక్రీస్తుల వారు పరిశుద్ధ గ్రంథంలో ఈ మాట నేను చదువుతున్నప్పుడల్లా, తండ్రులను బాధ పెట్టే పిల్లలకు మారు మనసు ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేస్తుంటాను. హల్లెలూయా, హల్లెలూయా. నిజమండి. ఈ సన్నివేశంలో ఈ లేఖన భాగములో మనం చూస్తే ఎంత బాధతో ప్రభుల వారు ఇతరులకు బోధిస్తున్నాడో తెలుసా. యేసుక్రీస్తు చెప్తున్నాడు ప్రజలకు, మీ తండ్రిని మించిన వాడు ఇంకొకడు లేడురా నాయన అని చెప్తున్నాడు. సృష్టికర్త చెబుతున్న మాట.
దేవునికి మహిమ. హల్లెలూయా. కొంతమంది తండ్రుల నోట నేను విన్నానండి, నాకు పిల్లలు లేక ఉండుంటే బాగుండయ్యా, అసలు నాకు పుట్టకన్నా ఉండుంటే బాగుండయ్యా. అంటే ఎంత బాధతో అంటారండి వాళ్ళు, ఆ? ఎంత బాధతో అంటారండి. ఒక హాస్పిటల్కి నేను వెళ్తే వాళ్ళకు కొడుకు పుట్టాడండి. కొడుకు పుడితే వాళ్ళ తండ్రి పరిగెత్తుకొచ్చి నా దగ్గరికి వచ్చి 2 చేతులు పట్టుకొని ముద్దాడి, ఆ దేవుడు కొడుకునిచ్చాడు నాకు, నా వంశము నిలబడ్డదయ్యా అని ఆ సంతోషానికి అవధుల్లేవండి. రండయ్యారు అని టక్ 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 తీసుకెళ్ళిపోయి, ఇక చూడండి నా కొడుకుకి ఏమేం కావాలో చెప్పయ్యా కొంటానని అప్పటిదప్పుడే ఆ పిల్లోడికి మెత్త ఒకటి వేయడానికి కొనేసి, తండ్రి సంతోషం. నా బిడ్డకు పౌడర్ కావాలని పౌడర్ కొని, ఆయిల్ కావాలని తలకు ఆయిల్ కావాలని ఆయిల్ కొని, మళ్ళీ శరీరానికి రుద్దే ఒక ఆయిల్ ఉంటుందంట దాన్ని కొని. దేవుని పిల్లారా, ఆ కుమారుణ్ణి బట్టి భార్యకు కూడా భర్త దగ్గర ఏముంటది? విలువ. ఆమేన్. మంచి కుమారుడికి జన్మనిస్తేవమ్మా అని నా భార్యకు కూడా ఏం కావాలనో చెప్పయ్య గారు తీసుకుంటానని అక్కడికక్కడే 10,000 ఖర్చు పెట్టాడండి. 10,000. కుమారుడు అంటే తండ్రికి ఎంత సంతోషమో. దేవుని పిల్లలారా, కానీ అలాంటి కుమారుడే తిరిగి గుండె మీద తంతే ఆ తండ్రికి ఎంత బాధ అనిపించాలి. ఒక మాట చాలండి తండ్రి చనిపోవడానికి. కుమారుడు ఒక మాట తిరిగి అంటే ఒక మాట చాలు తండ్రి గుండె అవసిపోయి చచ్చిపోవడానికి. నాకు ఈ మాట చదివినప్పుడు అనిపించింది. అందుకే యేసయ్య అంటున్నాడు, తండ్రి గొప్పోడు. ఎవరండి? తండ్రి చాలా గొప్పోడు. ఆమేన్. అక్కల్లారా తెలుసుకోండి, నీ భర్త చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు. ఆధార్ కార్డులో నీ పేరుండదు, నీ కుమారుడికైనా నీ కుమార్తెకైనా నీ భర్త పేరే ఉంటది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అంతెందుకు, నువ్వు ఆయనకు భాగస్వామిగా చేరేసరికి నీ తండ్రి పేరు కూడా కనబడతాడా? నీ తల్లి పేరు కనబడదు, నీ భర్త పేరు వచ్చి నిలబడుతుంది. ఎందుకంటే తండ్రి స్థానం ఎంత గొప్పదో గుర్తిస్తే అది దీవెన. ఆమేన్. గుర్తిస్తే అది దీవెన, గుర్తించకపోతే వాళ్ళు నిష్ప్రయోజకులు అండి, నిష్ప్రయోజకులు. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు ఒక అబ్బాయి. తండ్రి అన్నాడంట, ఒరేయ్ అలా తిరగమాకరా, వాళ్ళు వీళ్ళు నీ గురించి చెడ్డగా మాట్లాడుతున్నారా, నాకు కూడా బాధగా ఉందిరా. నీ గురించి చెడ్డగా మాట్లాడుతుంటే తండ్రిగా నాకు బాధ కలుగుతుందా కలగదారా? వద్దురా అని కాళ్ళు పట్టుకున్నట్ట. ఆ కొడుకు ఏ మాత్రం ఆలోచన చేయకుండా చేనులోకి పరిగెత్తుకెళ్ళిపోయి ఇంటి డబ్బు తీసుకుని తాగేశాడండి. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. ఆ ఇంట్రెన్ తాగిన తర్వాత దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు బతకడు ఈ పిల్లోడు, లేదా ఎక్కడైనా పెద్ద హాస్పిటల్కు గాంధీకో ఉస్మానియాకో తీసుకెళ్ళమని రాశారంట. దేవుని పిల్లలరా, ఆ పిల్లోడికి
కనీసం ఒక 2-3 లక్షల రూపాయల ఖర్చు. ఆ తండ్రి తట్టుకోలేకపోయాడు. నా కొడుకుని ఎలాగైనా బ్రతికించుకోవాలని నాకు ఫోన్ల మీద ఫోన్లు చేశాడండి. నా కొడుకు బ్రతకాలయ్యా, నా కొడుకు బతకాలే. ఏ హాస్పిటల్ తీసుకెళ్ళమంటావు? గాంధీకి ఉస్మానియాకి వద్దయ్యా, నా కొడుకు తేలగల్లేస్తున్నాడు. ప్రైవేట్ హాస్పిటల్ కంటే చాలా డబ్బులు అవుతాయి అన్నా అంటే ఆ తండ్రి అంటున్నాడు, నా ఇల్లమ్మైనా పెడతానయ్యా, నా కొడుకు బతకాలే. దేవుని పిల్లారా, నా ఇల్లమ్మైనా పెడతాను, నా జీవిత కాలం అంతా కష్టపడైనా సరే రాత్రి పగలు పనిచేసి అప్పు తీరుస్తానయ్యా, నా కొడుకు బతకాలి. తండ్రి ప్రేమ. సరే పలానా హాస్పిటల్ తీసుకెళ్ళండి, నేను వస్తున్నానని అంటే అక్కడ హాస్పిటల్ చైర్మన్తో మాట్లాడి పంపించి, దేవుని పిల్లరా, నేను అక్కడికి వెళ్తే 3వ ఫ్లోర్లో ఉన్నోడు పాస్టర్ గారు వచ్చారు అనేసరికి 2 సెకండ్లలో నా దగ్గర ఉన్నాడండి. అంత స్పీడ్గా పరిగెత్తుకొచ్చాడు. వచ్చి చేతులు పట్టుకొని కాళ్ళు పట్టుకొని పోతూ, నా కొడుకు బతకాలి సార్, నా కొడుకు బతకాలి, నా కొడుకును బతికియండి. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని కుటుంబాల్లో నేను చూశాను, మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నాను అనుకోకండి. భార్య భర్తల మధ్యలో చిన్న గొడవ వస్తే భార్యను చెయ్యెత్తేసరికి అమ్మగారింటికి బట్టలు చదువుకొని వెళ్ళిపోతే, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, పిల్లలకు భోజనం వండి పెట్టిన వాళ్ళు 2 రోజుల 3 రోజుల. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి ప్రేమ గొప్పదండి. పిల్లలు బాగుంటే సంతోషించేది తండ్రి. మీకు నేను చెప్పేది ఒకటే, మీ క్షేమం కోరేది మీ తండ్రి. ఆమేన్. లేదు నా స్నేహితుడు, నా స్నేహితురాలు, నా బంధువు, నా చుట్టము, నా పాలుడు అంటే వేస్ట్ ఉన్నారా? నీకు ఆలోచన వస్తే నువ్వు దండిగే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది వాస్తవం. భార్యగా నీకు కూడా, నీకేదైనా అవస్థ వచ్చిందంటే, నీకేదైనా ఇబ్బంది వచ్చిందంటే, నీ కుమారుడి కంటే నీ కుమార్తె కంటే మొట్టమొదట నీ కొరకు వచ్చి నిలబడేది నీ భర్తే. ఆమేన్, హల్లెలూయా. నీ భర్తే. దేవుని పిల్లలారా, ఈ ప్రేమలు కలిగి ముందుకెళ్ళండి. ఆమేన్. ఈ ప్రేమలు కలిగి ముందుకెళ్ళండి. ఇంటిలో తల పెద్దను గౌరవిస్తే నువ్వు దేవుణ్ణి గౌరవించినట్టు లెక్క. ఆమేన్, హల్లెలూయా. ఇంటిలో నీ యజమానుని నువ్వు గౌరవిస్తే నువ్వు దేవుణ్ణి గౌరవించినట్టు లెక్క. ఆమేన్, హల్లెలూయా. నీకేంటండి, ఇంట్లో కాస్త బియ్యం ఉండి, ఆ పాటుకు కూరగాయలు ఉండి, ఆ పాటుకు ఇంత ఏదైనా ఉంటే ఇంత వండి వేస్తావు. కానీ బయటికి వెళ్ళి గొడ్డులా కష్టం చేసి రూపాయి కూడబెట్టి, పక్కోడు బీడి తాగుతున్నా, సిగరెట్ తాగుతున్నా, మందు తాగుతున్నా, నోరు కట్టుకొని అవన్నీ నాకు వద్దని రూపాయి కాస్త తెచ్చి ఇంట్లో వేసి, దీన్ని సమకూర్చి పిల్లలకు పెట్టమ్మా అని చెప్పేటోడు నీ భర్త. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక గౌరవించండి. ఆమేన్. ఇక్కడ ఒక కుటుంబం అండి, ఒక కుటుంబం, తండ్రి, 2 కొడుకులు. తల్లి గురించి ప్రభు రాయలేకపోయాడు. ఈడ తల్లులు అట్లని తక్కువ ఏం కాదండి, మీరు లేకపోతే ఇల్లే లేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీ స్థానం మీకున్నది. ఎందుకో ప్రభు నాకు ఇది ప్రేరేపిస్తున్నాడు కనుక చెబుతున్నా మీకు. ఆమేన్.
మరి తండ్రులను పిల్లలు తక్కువ చేస్తురేమో, చేసుకున్న భార్యలు కూడా భర్తలను తక్కువ చేస్తున్నారేమో. అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలరా, ఇక్కడ తల్లి గారి ప్రస్తావన లేదు, తండ్రి ఇద్దరు కొడుకుల ప్రస్తావనే ప్రభు రాసి పెట్టాడండి. వారు ముగ్గురు గురించే ప్రభు రాశాడు. ఇక్కడ మంచి భూస్వాములు, పనోళ్ళను కలిగి ఉన్నారు, మంచి ఆస్తి పరులు, ఇద్దరు కొడుకులు, అల్లారు ముద్దుగా ప్రేమగా ఇద్దరిని పెంచి పెద్ద చేశాడు. పెద్ద చేస్తూ ఉంటే అందులో ఒకనికి, చిన్న కుమారుడికి తండ్రి విలువ తెలియలేకపోయిందండి. ఎవరి విలువ? తండ్రి విలువ, తండ్రి స్థానము పసిగట్టలేకపోయాడు. తండ్రి దగ్గరకు వచ్చి తండ్రితో అడిగాడు. ఏమని తెలుసా? నా ఆస్తి ఏదో నాకు పంచివు. వాడు సంపాదించిన ఆస్తి అండి, సంపాదించిన ఆస్తి, తండ్రి సంపాదించి కాపాడిన ఆస్తి. ఇప్పుడు కొడుకుకు దేని మీద పడ్డది? కన్ను. ఓరి పిచ్చోడా, తండ్రికి మించింది ఆస్తి కాదు. ఆమేన్, హల్లెలూయా. ఆస్తికి మించిన వాడు తండ్రి. ఆమేన్, హల్లెలూయా. డబ్బు కంటే తక్కువ కాదు నిన్ను కన్న తండ్రి. డబ్బే తక్కువ కన్న తండ్రి కంటే. ఆమేన్, హల్లెలూయా. నీతో నీ తండ్రి ఉంటే దేవుడు నీతో ఉన్నట్టు లెక్క. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆలోచన ఉండాలి. మా నాన్న నాకు ఫోన్ చేస్తే ₹1,00,00,000 దొరికినంత సంతోషిస్తాండి నేను. నిజం. మా నాన్నతో నేను కలిసి ఉండేది చాలా తక్కువ అండి, నిమిషాలలో. ఎప్పుడు సేవ సేవ అని సేవ మీదే ఉంటాను. మా నాన్న ఉండేది ఊళ్ళో, నేను ఉండేది పోచంపల్లిలో. ఎప్పుడో నెలకోసారి 2 నెలలకోసారి ఫోన్ చేసి ఎట్లు రయ్యా అంటే ఎంత తృప్తో. ఎంతో మంది ఫోన్ చేస్తారు, సంఘాలకు వచ్చేవాళ్ళు, మందిరాలకు వచ్చేవాళ్ళు, అలాగే దైవజనులు చాలా చాలా మంది ఫోన్లు చేస్తుంటారు, పెద్ద పెద్ద సేవకులు. కానీ నా తండ్రి చేసిన ఫోన్లో నాకున్న ఆనందం ఇంకెక్కడ లేదు. ఆమేన్, హల్లెలూయా. నా తండ్రి నాకు ఫోన్ చేస్తే, మా అమ్మ నాకు చాలాసార్లు చేస్తుంది, 2 రోజులకోసారి రోజుకోసారి చేస్తూనే ఉంటుంది. సరే అమ్మ ఎట్లున్నావు, బాగున్నావు? అది అమ్మ వస్తుంటుంది పోతుండే ఉంటుంది, వారానికి ఒకసారో 2 వారాలకు ఒకసారో వస్తుంటుంది పోతుంటుంది. కామన్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కానీ నెలకో 2 నెలలకోసారి మా నాన్న ఫోన్ చేస్తాడే, ఆ ఫోన్ చూస్తేనే నాకు ఒక రకమైన బలం, సంతోషం. ఆమేన్. నాకు అర్జెంట్ ఒక 50,000 అవసరం పడ్డాయి అనుకో, ఇక ఎవరిని అడిగినా ఇవ్వలేని పరిస్థితి ఉందనుకో, నేను ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చాపుతాండి? అమ్మ దగ్గరికి వెళ్ళా. అమ్మైనా ఎవరికి చేయి చాపాలి? తండ్రి అండి, తండ్రి వాల్యూ అది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఆ తండ్రి భుజాలు కొడుకును మోసినాయి. ఆమేన్. నేను చూస్తుంటా, పనోళ్ళు ఒరిస్సా వాళ్ళు వెళ్తుంటే రైల్వే స్టేషన్లలో నేను చూస్తే పిల్లలను తండ్రులు భుజాల మీద వేసుకొని మోసుకుంటూ పోతుంటారు. నాకు అనిపించింది, కొడుకును మోయడానికి ఏ తండ్రి కూడా బాధపడడండి. ఆమేన్,
ఆ కొడుకుని మోయడానికి ఏ తండ్రి బాధపడడు. వీడు బరుగ్గా ఉన్నాడు అని పోరా అని దింపి వెలగొట్టే తండ్రి ఎవరూ కూడా లేరండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. తండ్రిని గౌరవించాలి. కానీ ఇక్కడ చిన్నోడు వాళ్ళ నాన్నను గౌరవించలేకపోయాడండి. గౌరవించలేదు. కొడుకు తండ్రిని గౌరవించకపోతే తండ్రి ఎంత బాధపడతాడో తెలుసా? తండ్రి ఎంత అవస్థపడతాడో తెలుసా? కొందరికి రాత్రులు కూడా నిద్ర ఉండదండి. ఏముండదు? కొందరు రాత్రులు కూడా నిద్రపోరు. కొడుకు ఒక మాట అన్నాడు అనుకో, తండ్రి నిద్ర పట్టదండి. రాత్రి మెలకుగా ఉంటాడు. ఇంత పెద్ద మాటనే నా కొడుకు. అలాంటి మాటలు ఇంకెవ్వరన్నా, తమ్ముడన్నా, అన్న అన్నా, అమ్మ అన్నా, భార్య అన్నా, ఎవ్వరన్నా అంత బాధపడరు. కానీ కుమారుడు ఒక్క మాట అంటే ఆ తండ్రి అవస్థ ఎంత అంత ఉండదండి. ఎంత అంత ఉండదు. దేవుని పిల్లలరా, ఇక్కడ చిన్న కొడుకు తండ్రి దగ్గరకు వచ్చి, నాయనా నా ఆస్తి నాకు పంచివు, నేను వెళ్ళిపోయి అలాగూ బ్రతుకుతా. హల్లెలూయా, హల్లెలూయా. 3 నాళ్ళ ముచ్చట జీవితం అండి. ఎల్లకాలం భూమి మీద బ్రతకనీకి రాలేదండి. బతికేది 70-80 సంవత్సరాలండి. 70-80 సంవత్సరాలండి. ఎల్లకాలం బతకనీకి రాలేదు తమ్ముడా, చెల్లి, అక్క. ఎల్లకాలం భూమి మీద జీవించడానికి రాలే. ఉన్న కొన్నాళ్ళైనా భయభక్తులతో నీతియుక్తంగా బ్రతికి దేవుని సన్నిధి చేరడమే ముఖ్యము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ దొరకదండి తండ్రుల ప్రేమ. నిజం. దొరికిన వాళ్ళు వినియోగించుకోవాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న కొడుకు, చిన్నోడు, నా ఆస్తి నాకు ఇవ్వు నాయనా, నేను వెళ్ళిపోయి అలా బ్రతా. చెప్పుడు మాటలు వినాలనా అండి? తండ్రి మాట వినాలనా, బయట వాళ్ళ మాట వినాలనా? చెప్పండి మీరు. నోట్లోకి వెళ్ళి మాట వస్తలే. తండ్రి మాట వినాలనా, బయట వారి మాట వినాలా? ఆమేన్, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా తల్లిదండ్రులను గౌరవించొద్దని దేవుడు చెప్పలే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. బయటోళ్ళ మాట విని, ఎవరి మాటో విని, ఈ చిన్నోడు వచ్చి తండ్రిని అడుగుతున్నాడు, నా ఆస్తి ఏదో నాకు ఇవ్వు, ఇస్తే నేను వెళ్ళి అలాగూ బ్రతుకుతా. దేవుని పిల్లలారా, తండ్రికి అన్నీ తెలుసండి. కుమారుడు కుటుంబాన్ని కట్టుకోగలుగుతాడా, కట్టుకోలేడా అని తండ్రి ముందుగానే ఆలోచిస్తాడు. కట్టుకోగలిగిన స్థాయి ఉంటే తండ్రి తన సొంత ఇష్టంతో, నాయనా నువ్వు బ్రతుకురా అని వాడికి అన్ని రకాలుగా సమకూర్చి అలా ఉంచుతాడండి. అయినా 2 కన్నులు ఎవరి మీద ఉంటాయి? ఆమేన్, కుమారుడి మీదనే ఉంటాయి. భోజనం అలాగైనా సరే, కొడుకు కొద్దిగా బికారిగా బట్టలు వేసుకొని కనబడితే, నా కొడుకే ఈ బట్టలు వేసుకున్నాడు, రా ఏంద్ర ఈ డ్రెస్ వేసుకున్నావు, మంచి డ్రెస్సులు కొనుక్కుందా అని షాప్కి వెళ్ళి బట్టలు కొని కొడుక్కేసి మురిసిపోయేది తండ్రి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా.
ఇది వాస్తవం. దేవుని పిల్లలారా, నిజంగా వాస్తవికంగా నాకు నా తండ్రి ఉండడం నేను బహుగా సంతోషిస్తున్నా భూమి అందు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఇక్కడ తండ్రితో అంటున్నాడు, ఆస్తి వంచి నాయన. ఎవరి మాటలు పట్టుకొని తండ్రిని తక్కువ చేసేటోడు బాగుపడండి. ఎన్నడు బాగుపడు. ఇది వాస్తవం. తండ్రిని తక్కువ చేసేవాడు ఎన్నడు బాగుపడు. ఎందుకంటే తండ్రి గుండె పగిలిపోతుందండి, తట్టుకోలేరు. వాళ్ళ ప్రేమ ఎంత స్మూత్గా ఉంటుందో తెలుసా? ఎప్పుడు సానం మీద కత్తి రాస్తే స్మూత్గా అవుతుంది. హల్లెలూయా. అంత షార్ప్గా ఉంటుంది వాళ్ళ ప్రేమ, అంత స్మూత్గా. తట్టుకోలేరు. వచ్చి నా భాగం నాకు ఇవ్వు నాన్న, నేను వెళ్ళిపోతాను, అలాగా బ్రతాను నాన్న అంటే, ఆ తండ్రి నీకేం అనుభవం ఉందిరా? ఎక్కడ పోయి బ్రతావు నాయన? నీకిప్పటికీ డబ్బులు ఇవ్వట్లేదా? నీ క్షేమయోగాలు కోరట్లేదా? నీ మంచితనం కోరట్లేదా? నువ్వు బాగుండాలని కోరట్లేదా? నీకు ఏం తక్కువ అవుతుందయ్యా ఇంట్లో అని తండ్రి అడుగుతుంటే, వద్దు నాన్న, నేను అలాగా బ్రతాను. వీడి చెడిపోవడానికి కాకపోతే, వీడి బుద్ధి చెడిపోవడానికి కాకపోతే ఈ మాటలు మాట్లాడేది మంచితనానికి అండి? తండ్రి దగ్గరకు వచ్చి ఇప్పుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడు అంటే చెడిపోవడానికా మంచితనానికా? మీరు చెప్పండి. మీకు నోరు లేవా? బాగానే వరుతారుగా. రాత్రి చూసినా నేను, దేవుడు ఇస్తా ఉందా. హల్లెలూయా. బాధపడ ఆమె. హల్లెలూయా, హల్లెలూయా. చెడిపోవడానికే బాగుపడడానికి అండి? అందరు దిగాలు మగాలు వేసారు. ఆమెన్. చెడిపోవడానికి అండి, చెడిపోవడానికి. తండ్రితో మంచి మాట్లాడాలి, తండ్రితో మంచి స్నేహం చేయాలి. మా నాన్నకు హార్ట్ అటాక్ వచ్చింది, గుండె నొప్పి. మా నాన్నకు హెల్త్ బాగలేకపోతే మొట్టమొదటిగా ఫోన్ వచ్చేది నాకే, లేదా వచ్చేది నా దగ్గరకు. నాకు అది పక్కా తెలుసు, మా నాన్నకు కూడా తెలుసు. నాకెన్ని పనులున్నా మా నాన్నని తీసుకొని హాస్పిటల్కి వెళ్తా. ఆ రోజు వెళ్తే ఆ డాక్టరు చెక్ చేసి, ఈయనకు గుండెపోటు వస్తుందండి అన్నారు. నాకు బాధ అనిపించింది. ఆ నొప్పి ఎక్కువ అయిపోతుంది మా నాన్నకు. తీసుకెళ్ళి యశోద హాస్పిటల్లో అడ్మిట్ చేద్దామని తీసుకెళ్తుంటే, ఆ నొప్పి విపరీతం అండి, తట్టుకోలేరు. హాస్పిటల్ తీసుకెళ్ళి నాకు తెలిసిన డాక్టర్తో మాట్లాడి, ఆ చేతికి అది వేయాలంట, యాంజియోగ్రామ్ అని ఒకటి పైప్ వేసి గుండె సెట్ చేసి చూసి దానికి స్టెంట్ వేయాలంట. స్టెంట్. ఆ ఆపరేషన్ థియేటర్లోకి మా నాన్న వెళ్తుంటే, మా నాన్న నేను ఇద్దరం కలిసి ఏడ్చుకున్నాము. దేవునికి మహిమ. ఏమైతుందో ఎవరూ లేరు అక్కడ, నేను ఒక్కడనే ఉన్నా. దేవుని పిల్లలారా, ఆ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి బయటికి వచ్చేదాకా ఒక క్షణం కూడా కూర్చున్నది లేదు, వేరే సైడ్ ఆలోచన చేసేది లేదు. ఒకటే విజ్ఞాపన, ఎవరికి? ప్రభుల వారికి. ఎందుకంటే కాపాడువాడు ఆయన, ఆయుష్ను పొడిగించువాడు ఆయన. ఆమెన్. ఆపరేషన్ సక్సెస్ చేయవాడు ఆయన. ఆయనకు వేడుకుంటున్నాను. మా నాన్న తీసుకొచ్చారు, ఐసీయూలో పెట్టారు. ఆ డాక్టర్ గారు బయటకు వచ్చి, ఐసీయూలో పెట్టాము, ఒకసారి వెళ్ళి చూడిపోయి ఇజ్రాయెల్ అంటే,
అప్పుడు పరిగెత్తుకెళ్తే మా నాన్న మెల్లగా కళ్ళు తెరిచి చూసి నన్ను చూసి నవ్వి, కొబ్బరి నీళ్ళు ఇయ్యవా తాగుతానన్నాడు. ఎంత హ్యాపీయో. ఆమెన్. అసలు ఎంత సంతోషం అనిపించిందో. మాట్లాడేదాకా భయం అయింది, కానీ మాట్లాడాక ఆనందం అనిపించింది. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రుల గుండెలు బాధపడతాయండి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పిచ్చోడండి, ఒక పనికి మాలోడు, పెద్ద చదువు చదివాడు. పిచ్చోడని ఎందుకు అంటున్నా అంటే, ఆయన పిచ్చోడు ఏం కాదు, కానీ వాస్తవికంగా గుణానుసారంగా చూస్తే, జ్ఞానానుసారంగా చూస్తే పిచ్చోడే. పెద్ద చదువు చదివాడంట, పిహెచ్డి చేశాడు. చేసి కాస్త ఎర్రగా బుర్రగా ఎత్తుగా మంచిగా ఉన్న ఆవిడని, ఒక ఆవిడని ఏరి కోరి లవ్ మ్యారేజ్ చేసుకున్నాడండి. లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. అమ్మా నాన్న చూసి వివాహం చేస్తే అది నీకు దీవెనా. ఆమెన్. హల్లెలూయా. ఈ లవ్ మ్యారేజ్లని ఇవన్నీ అంత తృప్తినివ్వవు, అంత సంతోషం కూడా ఉండదు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. అది దైవానుసారమైన ఆజ్ఞ కూడా కాదు. ఆమెన్. హల్లెలూయా. అది ఎలాంటిదైనా సరే, ఆడపిల్లలైనా మగపిల్లలైనా, వాడు ఎడ్డోడా గుడ్డోడా అమ్మానాయన నచ్చి మెచ్చి నీకు పెళ్లి చేశారంటే అదే నీకు ₹1,00,00,000 సమానంగా ఎంచుకోవాలి. ఎందుకంటే అమ్మా నాన్న మోసం చేస్తారా అండి? పిల్లల్ని మోసం చేస్తారా? తల్లి తండ్రి మోసం చేస్తారాక? మీకు నోరు లేవు నిజంగా, మరి ఇట్లా చెప్పండి. ఆమె మోసం చేస్తారా? చేయరండి. బయటోళ్ళు చేస్తారు మోసం, అమ్మా నాన్న చేయరు, ఎప్పటికి చేయరు. కానీ ఈ దరిద్రం ఏందో కానీ ఈ కాలాలు, ఈ కొద్ది రోజుల నుండి, ఈ కొద్ది 3-4 సంవత్సరాల నుండి అసలు ఈ ప్రేమలు, ఈ ప్రేమ పెళ్ళిళ్ళు ఇవన్నీ విపరీతమైపోయినాయండి. విపరీతమైపోయినాయి. ఎక్కడో ప్రేమించి వివాహం చేసుకొని వస్తే, ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాడికి వస్తే వాళ్ళు మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలంటే 2 పెద్దలు కావాలంట. ఎక్కడనో నాకు సరి గుర్తు లేదు, కానీ మనోళ్ళు వెళ్ళిపోయి సంతకం పెట్టారు టక్ టక. వాళ్ళు వచ్చి సంతకం పెట్టండి మ్యారేజ్ అండి. పెట్టిన తర్వాత ఆలోచించారు, వీళ్ళు ప్రేమించి వివాహం చేసుకురంట, మేమెక్కడ చిక్తాం. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మా నాన్నకు దూరంగా ఉండి ఏం సాధించేది లేదు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వచ్చి నా భాగం ఏదో నాకు ఇచ్చాయి, నేను అలాగా బ్రతా, నేను దర్జాగా బ్రతా. ఎందుకంటే అమ్మా నాన్న దగ్గర క్రమశిక్షణ ఉంటుంది. ఆ క్రమశిక్షణ వాడి భవిష్యత్తుకు మేలు. కానీ ఆ క్రమశిక్షణకు తాళిమి కాలేక రోడ్ల మీద బజారుగా తిరుగుతారే కొందరు పిల్లలు. వాడు నోట్లో పాన్ పరాకేసుకొని నవ్వులుకుంటూ, సిగరెట్ ఒకటి నోట్లో పెట్టుకొని బుస్సుమని ఊత్తూ, ముక్కులల్లకి వెళ్ళి తీస్తుంటారు పొగ. అగో అలాంటి వాళ్ళని చూసి వీళ్ళు కూడా మళ్ళా బండి, పెద్ద పెద్ద బండ్లు అండి, చిన్న బండ్లు కావు, పెద్ద పెద్ద బండ్లు తీసుకొని రోడ్ల మీద ఇట్లా కట్లు కొట్టుకుంటూ పోతే వీడి కన్ను పడుతుంది. అబ్బా, అమ్మ నాన్న దగ్గర ఉంటే ఈ భాగ్యం ఉంటుందా? వాడు పోయి టైర్ కింద పడ్డది వీడు చూడడు, ఓ లారీ కిందనో బస్సు టైర్ కిందనో పడ్డది వీడు చూడడు. కానీ ఆ కట్లు కొట్టేది అయితే చూస్తాడు వీడు. అబ్బా, ఈ పెద్ద బండి వేసుకొని వాడు కట్లు కొడితే ఎట్లా పోతున్నాడు. లైఫ్ స్టారింది. ఏం సుఖమేనికి అమ్మ నాన్న దగ్గర ఉంటే ఈ కట్లు కొట్టొచ్చా?
స్నేహితులు కొందరు రూమ్ తీసుకొని అద్దె తీసుకొని పోతే అక్కడికి వెళ్తే వాళ్ళు బీర్ బాటిల్ తెచ్చుకొని కూర్చొని తాగుతుంటే అందులోకి హోటల్లో 3 రోజుల క్రితం కర్రీ అండి అది. అప్పుడు ఫ్రెష్గా ఏముండదు, 3-4 రోజుల క్రితం ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకొచ్చి ఇస్తారు. కొన్ని హోటల్లో అట్లున్నాయి. అది మసాలో గీసాలో ఏదో మళ్ళీ వేస్తాడు వాడు, తాలింపు వేస్తాడు, తీసుకొచ్చి ముందు పెడితే ఇంక మసాలా వాసన తాగిన పూట ఏం కనబడుతుంది. దాన్ని తీసుకొని ఇక తింటూ అది తాగితే అమ్మ నాన్న దగ్గర ఉంటే ఇవన్నీ ఉంటాయా, ఈ జలస ఉంటుందా, ఈ సంతోషం ఉంటుందా, ఈ హ్యాపీనెస్ ఉంటుందా? పిల్లలు ఆలోచించే క్రమాలు ఇవి. ఎందుకంటే మా 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 బ్రతుకులు అక్కడి నుండి వచ్చినాయి. అక్కడి నుండి సినిమా థియేటర్కి వెళ్ళి 12 గంటలకు వచ్చిన ఎవడు అన్నాడండి. స్నేహితులు రూమ్ అద్దెకు తీసుకొని ఉన్న దగ్గర 12-1 గంటలకు వచ్చిన తిరిగి తిరిగి ఎవడేమన్నాడు. అదే ఇంటికాడ అమ్మ నాన్న అయితే ఊకుట్రా, 12-1 గంటలకు తిరిగేసి వస్తుంటే అగా ఊరుకోరు. అందుకే జల్సా లైఫ్కు అలవాటు పడుతున్నారు, హ్యాపీ లైఫ్కు. కానీ అది పాములాగా పగబట్టి చివరికి ఎక్కడ తీసుకెళ్తో తెలుసా? నిత్య నరకాగ్నికి. ఆ తాళిమి లేని క్రమశిక్షణ దేవునికి కూడా మనుష్యుని ఎంతో దూరం చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చిన్నోడి బ్రతికి అలాగే అయిందండి. ఈ చిన్నోడి బ్రతికి అలాగే అయింది. కొంతమంది ఎట్లా తయారయ్యారో తెలుసా? చాలా నీచంగా అండి. మగ పిల్లలైనా ఆడపిల్లలైనా తల్లిదండ్రుల దగ్గర ఉండి క్రమశిక్షణలో బ్రతికిన వాడే బాగుపడతాడు తప్ప ఈ దినాల్లో తల్లిదండ్రులను వదిలిపెట్టి నా ఇష్టానుసారంగా జీవిస్తా బ్రతుకుతా అని పరుగులు తీస్తే నీ బ్రతుకు రానున్న దినాల్లో శాపకరంగా మారబోతుంది. నిజం ఇది. నీకు దేవుడు దూరం అవుతాడు, ఆత్మీయులు దూరం అవుతారు, దైవజనులు దూరం అవుతారు. దేవుని సహాయం నీ దగ్గరికి రాక పందుల పొట్టు కూడా తినడానికి అర్హత దొరకదు నీకు. పందులు తినే పొట్టు తినడానికి కూడా నీకు సరిపోను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ పిల్లోడు చిన్నోడు వచ్చి తండ్రి దగ్గర నా ఆస్తి నాకు ఇచ్చేయి, నేను అలాగా వెళ్తా, దూర దేశం వెళ్ళిపోయి బ్రతా, మంచిగా బ్రతా. క్రమశిక్షణకు తాలిమి లేనివాడు వీడు. క్రమశిక్షణ అంటే తల్లిదండ్రులు పెట్టే క్రమశిక్షణకు లోబడనోడు వీడు. బయట అయితే ఇష్టం ఉన్నట్టు బతకొచ్చు, ఇష్టానుసారంగా జీవించవచ్చు, ఎలా బ్రతికినా అనేవాడు లేడు. కానీ ఆ బ్రతుకు ఎక్కడికి ఇరుస్తుంది? చివరికి సర్వనాశనానికి, అధోగతికి వీడు అలాగే పోయాడు. తండ్రి దగ్గర నుండి దూరం అయ్యాడు, వెళ్ళిపోయి ఏం వ్యాపారం చేసిండంట వీడు? దుర్వ్యాపారం. ఇప్పుడు చెప్పానుగా ఎలాంటి వ్యాపారాలు. కళ్ళు తాగుతున్నారండి చెట్ల కింద పిల్లలు. దోస్తులంట, పార్టీలు పార్టీ చేసుకుంటారు. పార్టీ అంట. ఓ 3-4 కలవడం, ఆ చెట్ల కింద కూర్చోవడం, పార్టీ జల్సా. అది ఎక్కడికి తీసుకెళ్తుంది? ఆ తొవ్వ, ఆ ఇష్టానుసారమైన మనసు ఎక్కడికి తీసుకెళ్తుంది? సర్వనాశనానికి, పాతాళానికి. తెలుసా? వద్దు, మీకు దండం పెట్టి చెప్తున్నా, మీ కుటుంబాలు బాగుండాలి. మీరు నా పిల్లలు, ఆత్మీయంగా నా పిల్లలు. కన్న తండ్రి తప్ప ఇంకెవ్వరు మీ బాగు కోరేవారు ఉండరు, ఇది పక్క. అది శరీరకమైన తల్లిదండ్రులైనా ఆత్మానుసార తల్లిదండ్రులైనా. ఆమేన్, హల్లెలూయా.
హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ఏం వ్యాపారం చేశాడంటే ఈయన? దుర్వ్యాపారం, చెడ్డ వ్యాపారం అండి. దుర్వ్యాపారం చేశాడంట. దుర్వ్యాపారాలు. దేవుని పిల్లలారా, ఈ చెడ్డ వ్యాపారం ద్వారా ఇతడు చాలా నష్టపోయాడండి. తల్లిదండ్రుల దగ్గర ఉంటే నీకు చెడ్డ వ్యాపారం చేయనిస్తారా అండి? చేయనిస్తారా? తండ్రి దగ్గర, తల్లి దగ్గర పిల్లలుంటే వాళ్ళు చెడు నడుస్తుంటే తల్లిదండ్రులు ఊరుకుంటారా అండి? వాళ్ళు చెడు వ్యాపారం చేస్తుంటే తల్లిదండ్రులు ఊరుకుంటారా అండి? ఇంకా క్రైస్తవులైన తల్లిదండ్రులు అయితే అస్సలు కమిట్మెంట్ కారు. ఎందుకంటే నా పిల్లలు దేవునితో ఉండాలని కోరుకుంటారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకు చేతులైన పట్టుకుంటారు, గడ్డమైన పట్టుకుంటారు, అవసరమైతే కాళ్ళైనా పట్టుకుంటారండి. కాళ్ళైనా పట్టుకుంటారు. కానీ కొంతమంది పిల్లలు చాలా మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు ఈ రోజుల్లో, అర్థం కావట్లే. మరి బయట వాళ్ళ మాటలు విని జల్సా జీవితానికి అలవాటు పడి, సుఖవంత జీవితానికి అలవాటు పడి, అది బాగుపడుతుంది కాదు. అది ఏంటండి? బాగుపడుతుంది కాదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. దేవుని పిల్లారా, దుర్వ్యాపారం చేశాడు. దుర్వ్యాపారం చేసి ఇక ఆ దేశంలో బ్రతుకుతున్నాడు. డబ్బులున్నంత వరకు హోటల్లో తిన్నాడు. ఏంటండి ఏమో అంటారుగా, హిందీలో సామెత ఉంటుందిగా, హోటల్ మే ఖానా. ఇంకా దేవుని స్తోత్రం, దేవుని మహిమ కలుగు. అది మంచిగా ఉంటుంది సామెత. మంచిగా అలా డబ్బులున్నంత వరకు జల్సా చేస్తారు. జల్సా చేస్తారు డబ్బులున్నంత వరకు. ఆ డబ్బులు అయిపోయినాయి అనుకో, ఇక జేబులో డబ్బు లేరనుకో, ఎవరు గుర్తుకొస్తారండి వాళ్ళకు? పక్కా చెప్పండి. తండ్రి గుర్తుకొస్తాడా రాడా? ఇది పక్కా అండి. మా నాన్న మహారాష్ట్రలో వ్యాపారం చేసుకునేవాడు. నా దగ్గర బియ్యం అయిపోయినా, డబ్బులు అయిపోయినా, నాకు మొట్టమొదట గుర్తుకొచ్చేది ఎవరో తెలుసా? మొట్టమొదటి కాదు, వెనక ముందు ఎవరు లేరుగా. నాకు గుర్తుకొచ్చేది ఒకే ఒక్క ఆయన, మా నాన్న. అప్పుడు గుర్తుకొచ్చినప్పుడు తింటేందుకేం లేదు, జేబులో డబ్బులు లేవని బాధపడుతుంటే, అప్పుడు ఫోన్ తీసుకొని ₹1 తీసి ఆ ఫోన్లో వేసి, అటు డబ్బు ఫోన్లు ఉండేది, వేసి మా నాన్నకు ఫోన్ కలిపితే, నాన్న డబ్బులు లేవు, రైసు లేవు, గ్యాసు లేదంటే వెంటనే మా నాన్న అంత దూరంలో ఉన్న రైలు బండి ఎక్కేటోడు. ఎక్కి హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్లో మా నాన్న దిగాడని తెలిస్తే, అబ్బా, ఒక ఆవు దగ్గర గనక ఒక లేడి పిల్ల ఎలా గెంతులేస్తూ సంతోషిస్తుందో అంత ఆనందం అండి. ఇక బస్సు ఎక్కి పరిగెత్తుకెళ్ళిపోయి రైల్వే స్టేషన్లో దిగేసి మా నాన్న దగ్గర తీసుకొని, ఇక కాస్త అక్కడ చెరుకు రసం ఏదైనా ఉంటే తీసి ఇచ్చి తాగు అనంటే తీసుకొని తాగి, మా నాన్నోటి నీ నోటి తాగి జరసేపు అక్కడ కూర్చొని, ఎలా చదువుకుంటున్నావు? మంచిగా చదువుతున్నా ఆయన. అన్న ఏం చేస్తుండు? అన్న జాబ్ డ్యూటీ పోయిండు. సరే ఇదిగో డబ్బులు అని ఆ డబ్బులు తీసి జేబులో పెట్టి మళ్ళా తిరిగి రైలు బండి ఎక్కి వెళ్తుంటే, నిజంగా అండి, తండ్రి కొడుకుల మధ్య ప్రేమ ఎంత గొప్పదో తెలుసా? అది ఎక్కడ దొరకదు. ఆమేన్,
అది ఎక్కడ దొరకదు. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి ఉన్నప్పుడే తండ్రి వాల్యూ తెలుసుకోవాలి. పోయాక ఏడిస్తే లాభం ఉండదు. ఆమేన్, హల్లెలూయా. తండ్రి చెప్పిన మాటకు లోబడితే ఏ కుమారుడైనా ఏ కుమార్తె అయినా దీవించబడతారు. ఆమేన్, ఆశీర్వదించబడతారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. త్రాగుబోతులు అవుతున్నారు. కారణం, ఏ తండ్రి ఎంత తాగుబోతుడైనా కొడుకుని బిడ్డను నిర్లక్ష్యం చేయరండి, నిర్లక్ష్యం చేయరు. వాళ్ళు వేసే ప్రతి అడుగు పిల్లల కొరకే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది తండ్రులు వాళ్ళు మరి పిల్లల యొక్క జీవితం విలువ తెలియక మందు తాగుతారు, కానీ తెలిసిన తండ్రి అయితే తాగడండి. నిజం చెప్తున్నా. తాగొచ్చేసి వల్గర్గా పిల్లలతో, రే ఏం చెప్తున్నారా, మీ అమ్మేదిరా అని వల్గర్గా మాట్లాడరని తెలిసిన వాళ్ళు అయితే. నేను తెలిసిన తండ్రి గురించి మాట్లాడుతాను, తెలియని వాళ్ళ గురించి మాట్లాడలే. పనికి మాలిన వాళ్ళు కొందరు ఉంటారు, తాగుబోతుగాళ్ళు, వాళ్ళ గురించి మాట్లాడట్లే. తిరుగుబోతుగాళ్ళు కూడా ఉంటారు కొందరు. హల్లెలూయా, హల్లెలూయా. బాధ్యత కలిగి బ్రతుకుచు పిల్లల పట్ల జ్ఞానం కలిగిన తండ్రి గురించి మాట్లాడుతున్నా. ఈ బైబిల్లో ఆయన గురించి ప్రభు మాట్లాడాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లల ముందనే బీడి పట్టుకొని నోట్లో పెట్టుకొని చుట్ట వెగిలించుకొని ఉఫ్ఫు అని ఊదేటోడు గురించి కాదు నేను మాట్లాడేది. పిల్లల ముందే కళ్ళు బాటిల్ తెచ్చుకొని పెట్టుకొని దాని గ్లాసులో జాలి పెట్టి వంచుకొని వాళ్ళ ముంగట పెదవులు నాలిక అని సప్పరించుకుని తాగేవాడి గురించి కాదు నేను మాట్లాడేది. వాళ్ళు పనికి మాలోళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లల జీవితాలు పాడు చేస్తారు అలాంటి తల్లిదండ్రులు, అలాంటి తండ్రులు. అలాంటి తండ్రులు ఎవరని ఉంటే మారాలండి, మార్పు చెందాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ దుర్వ్యాపారం చేశాడు, కొడుకు పాడయ్యాడు. వాడు పాడయ్యాడు. పాడైపోయి పని వెతుకుంటున్నాడు. ఇక ఏం వెతుకుంటున్నాడు? పని. ఇక ఏం పని దొరికిందంటే తిరగంగా 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 పందుల కాడ దొరికిందండి పని. ఎక్కడ? ఏ పని దొరికింది? తండ్రిని వదిలిపోయిన వాడికి ఏ పని దొరికిందండి? నోరు లేవా? పందులు. అసలు జంతువులలో అన్నిటికంటే నీచమైంది ఏంటిదండి? పందా కాదా? చెప్పండి, ఎవడిస్తాను? పందే అండి. ఆ పందుల కాడ దొరికిందండి బేడి. ఆ పందుల కాడ దొరికింది పని. తండ్రి దగ్గర ఉన్నప్పుడేమో రాజభోగం, సమయానికి భోజనం, సమయానికి తిండి, మంచి వస్త్రాలు, చేతికి ఉంగరం, చేతి కింద పనోళ్ళు, అలా బండేసుకొని అలా తిరిగి వచ్చిన ఇంట్లో గడిచే పబ్బం. కానీ ఇక్కడ పందుల కాడికి వచ్చి పని చేసుకునే స్థితి వచ్చింది. అది ఒక్కటి రెండా అని కొన్ని పందులు మామూలు పందులు ఉంటాయి. మీరు పందులను చూశారుగా. కొన్ని పందులు ఏమెట్లుంటాయండి? చిన్న పందులు ఉంటాయి. అవి మనల్ని ఏం చేయవు. అవి మనల్ని ఏమైనా చేస్తాయా? ఏం చేయవు. మనం కట్టి అందుకున్నాను పరిగెద. కొన్ని పందులు ఎంతుంటాయండి? మనకంటే ఎత్తుంటాయి. మనం అంటే మనకంటే రెండు రెట్లు కిలోలు ఎక్కువ ఉంటాయి. మనం 60 కిలోలు ఉన్నాం అనుకో, అవి 200 కిలోలు కూడా ఉంటాయి. అవి వచ్చి ఒక్కసారి గుద్దాయి అనుకో, ఏమన్నా పని అంతే. అవి మామూలుగా ఉండవు. ఆ పందులను ఏమంటారు? సీమ పందులు. వాటి కండ్లు ఇంతే ఉంటాయండి. కానీ దాని తల ఎంత ఉంటుంది? ఇంతలో. అది గురుకు గురుకు గురుకు, అది ఎప్పుడు గురుకు గురుకు అంటేనే నిద్ర కూడా పట్టదు. నిద్రలు పడతాయా? నిద్రలు కూడా రావండి.
ఇంకా అది పిల్లలకు అన్నప్పుడు చూడాలి, దాని జోలికి ఎవడైనా పోతాడేమో. వాడి పని అంతే. ఇక వీడు ఎన్ని అవస్థలు పడ్డాడో నిజంగా. ఆ పందుల దగ్గర ఉండి ఎన్ని బాధలు పడ్డాడో, ఎన్ని తిప్పలు పడ్డాడో. కానీ ఒకటి నా మనసుకు ప్రేరేపించింది ఏంటంటే, చాలా దుఃఖం. వీడికి ఎంత ఆకలేస్తే పందులకు వేసిన భోజనం తినాలండి? వీడికి ఎంత ఆకలేస్తే పందుల పొట్టు తినడానికి ఇష్టపడాలి? వీడికి కొన్ని రోజుల నుండి ఆహారం లేదు, అన్నం లేదు. కాబట్టి పందులకు కూడా అండ్ల కొద్ది తీయ తీయగా పుల్లగా ఉండడానికి తౌడులో కలిపేస్తారు కాండి. ఈ పశువులకు పెట్టినట్టే తౌడు ఏదో ఒకటి పందులకు పెడతారు, పశువులకు పెట్టినట్టే. అవో అవి తింటుంటే ఇవి ఇంత బాగా తింటున్నాయి అబ్బా అని వీడికి నోట్లో నీళ్ళు ఉన్నాయండి. నోట్లో నీరుండి ఆ పందులు తింటున్న పొట్టును చూసి వీడు సప్పరిచ్చాడండి. ఇక పెదవులు సప్పరిచ్చాడు, నాలుక సప్పరిచ్చాడు. సప్పరిస్తుంటే అంత దూరాన కుర్చేసుకొని కూర్చున్న యజమానుడు చూస్తున్నాడు. వీడు నాలుక సప్పరిస్తున్నాడు, పెదవులు సప్పరిస్తున్నాడు. ఈ పందులకేసిన భోజనం ఏమైనా తింటాడా ఏందీడు అని. చూడండి వీని బతుకు ఎక్కడ తయారైందో. ఆ పొట్టు తీసుకొని ఇంత పిడికిలో పట్టుకొని తిందామని ఇలా తీసుకొని తిననీకపోయే టైంలో ఆ యజమానుడు, రేయ్ నిన్ను పందులను కాయమనే చెప్పిన కానీ ఈ పందులకేసిన పొట్టు తినమని నీకు జీతం ఉంచుకోలే. ఆ పొట్టు అడవడై వాటి కడుపుకు అందించేది నువ్వు తింటున్నావేంట్రా అని పందుల పొట్టు కూడా తిననీయకపోయేసరికి ఎవరు గుర్తుకొచ్చారు? ఇక్కడ ఉందండి, ఎవరు గుర్తుకొచ్చారు? తండ్రి. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. కన్న తండ్రి గుర్తుకొచ్చాడండి. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆడేమనుకుంటున్నాడు తెలుసా? ఇక్కడికి వచ్చి 18వ వచనం చూస్తే, నేను లేచి నా తండ్రి యొద్దకు పోతాయిగా అని ఏడుస్తున్నాడు. ఎక్కడ పోతాడంట? నా తండ్రి దగ్గరికి పోతా, నేను పరలోకమునకు నీకు విరోధంగా చేస్తున్నాయని పాపం చేస్తున్నాను ఒప్పుకుంటా, ఇక మీదట నీ కుమారుణ్ణి అని అనిపించుకోకుండా నీ పనోళ్ళ ఒక్కడిగా ఉండి బతుకుతాయ్యా అని వీడి తీర్మానం చేసుకున్నాడు. తండ్రి దగ్గర పోయి ఇట్లా మాట్లాడతాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, తండ్రిని విడిచిపోయినోడు ఎన్నడు బాగుపడండి. తండ్రిని గౌరవించనోడు ఎన్నడు బాగుపడండి. తండ్రిని బాధ పెట్టేటోడు ఎన్నడు బాగుపడండి. నిజం. తండ్రి చెమటోర్చి కష్టపడి రూపాయి సంపాదిస్తే ఆ రూపాయిను ఎలా ఖర్చు పెట్టాలని చూసే కొడుకు ఎన్నడి బాగుపడండి. వాడు దేవునికి విరోధంగా చేస్తున్నట్టు లెక్క. కాబట్టి తండ్రులను గౌరవించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది శారీరకమైన తండ్రి. శారీరకమైన తండ్రి గురించి మీకు చెప్పాను ఇప్పటిదాకా. కన్న తండ్రి, శారీరకంగా కన్నటువంటి తండ్రి గురించి చెబుతున్న మాట. వాడు వచ్చాడు, వాడు అంత దూరం, మామూలు దూరంగా అంటే 1 కిలోమీటర్ దూరంగా ఉన్నప్పుడే ఆ తండ్రి చూశాడు. ఎందుకంటే తండ్రి మనసులో నుండి కొడుకు పోతాడా అండి? పోతాడా అక్క? ఎంత ముసలోడైన తండ్రి కొడుకుని మర్చిపోతాడా అండి తండ్రి? తండ్రులు ఇక్కడ ఉన్నారు, మీరు మర్చిపోతారా అండి మీ పిల్లల్ని? అస్సలు కాదండి, మర్చిపోలేరు. హల్లెలూయా, హల్లెలూయా. మర్చిపోలేరండి. కనీసం రోజుకో 10-20 సార్లు గుర్తు చేసుకుంటారు. అంతెందుకండి, ఎప్పుడు లోపల నములుతూనే ఉంటుంది, నా కొడుకు, నా కొడుకు, నా కొడుకు, నా కుమార్తె, నా కుమార్తె అని. తెలుసా?
దగ్గరుంటే ఏమనిపించదు, కళ్ళ ముంగట కనబడుతుంటే మంచిగా తింటుంటే తనతో పాటుగా బట్టలు ధరించుకొని హ్యాపీగా ఇంట్లో కూర్చొని తనతో పాటు తిరుగుతుంటే అంత అనిపించదు. కానీ దూరం అయితే మాత్రం ఎప్పుడు ఆ కొడుకు ఎక్కడుంటాడు, ఆ కూతురు ఎక్కడుంటుందిగా, గుండెలో నములుతుంటుంది. అప్పుడు వీడు అంత కిలోమీటర్ దూరం నుండి వస్తున్నాడు. చిన్న కొడుకు బక్కగా అయ్యాడు, జూలంతా పెరిగిపోయింది. తిండి ఉంటేగా మనిషి బతికేది, మంచిగా ఉండేది. లేకపోతే ఓ 10 రోజులు తినకపోయినాం అనుకో ఎట్లయితారండి, చిక్కిపోతారు. చిక్కిపోయి బక్కగా అయిపోయి బట్టలు, చినిగిన బట్టలు, పందులలో పనిచేసిన దగ్గర మామూలు వాసన వస్తుందా అండి? భయంకరమైన వాసన. మా ఊళ్ళో ఒకడు పందుల కాడ పనిచేసేది. వాళ్ళ కొడుకు చనిపోయిందంటే వాడు వచ్చిండు, వాడి వాసనకు దెబ్బకు మేము అందరం దూరం నిలబడ్డాం. పోయి ఆ బట్టలు, ఆ జూలు, అదంతా వాసన, భయంకరమైన స్మెల్ అండి. దేవుని పిల్లలరా, అంత దూరం నుండి వస్తుంటే తండ్రి చూశాడండి. తండ్రి చూసి బాగా కనిపెట్టి చూస్తే కన్న తండ్రి కన్న కొడుకుని గుర్తుపట్టుకోడా అండి? 1,00,000 మందిలో ఉన్న తన కొడుకు ముఖాన్ని గుర్తుపట్టడా అండి తండ్రి? ఈజీగా ఇలా చూశాడు. చూసి అవ్వ నా కొడుకు వస్తున్నాడని ఆ మేడ గది మీదకి వెళ్ళి ముసలోడైనా టక్ 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 పరిగెత్తుకొచ్చి ఆ తినే భోజనాన్ని పక్కన పడేసి ఆ తండ్రి పరుగులు తీస్తుంటాడండి. మీకు ఈ ప్రొజెక్టర్ ఉంటే చూసింటే దెబ్బకి ఏడ్చేటోళ్ళు మీరు. ఈ ఫోన్లో నేను చూసి అరగంట ఏడ్చాను, దరిదాపుగా అరగంట ఏడ్చానండి. ఆ తండ్రి చేతులు చాపి పరిగెత్తికెళ్తుంటాడు ఆ కొడుకు కొరకు. ఇంకో కొడుకు లేడా? ఉన్నాడు, 2 కొడుకులుగా. పెద్దోడు ఉన్నాడు, అయినా ప్రేమ కొడుకు పట్ల. ఇక చేతులు చాపి పరిగెత్తికెళ్ళిపోయి ఆ కొడుకును దగ్గరకు తీసుకొని ముద్దాడి, అంత వాసన ఉన్న పట్టించుకోక ఆ పందుల పొట్టులో బొర్లాడినోడు, పంది కంటే హీనమైన వాసన వస్తున్నా అని దగ్గర తీసుకొని ముద్దాడి ఆ బిడ్డను సంకల ఎత్తుకొని నా కొడుకు తిరిగి నా దగ్గరికి వచ్చాడు. తండ్రి సంతోషమండి. నా కొడుకు తిరిగి నా దగ్గరకు వచ్చాడని అక్కడ నుండి బొబ్బలేస్తుంటే, కేకలేస్తుంటే పనోళ్ళు లేచి నిలబడి, పొలాల్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా లేచి నిలబడి, అందులో పెద్ద కొడుకు అనుకున్నాడు మా నాన్న చూడు, వాడు ఆస్తంతా పాడు చేసి వస్తే వాడిని ఎత్తుకొని ఎలా కేకలేస్తుండో. తండ్రి మనసు ఇంకో కొడుకుకి తెలుస్తుందా అండి? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. తెలియదండి. వాడు నిన్ను పట్టించుకోవట్లే, వాడు నువ్వెందుకు పట్టించుకుంటావు? వాడు నీకు అన్నం పెట్టట్లే, నువ్వెందుకు ఆయనకి అన్నం పెడతావు? తమ్ముడా, చెల్లి, అక్క, అన్నా, తండ్రి ప్రేమ అందరి పట్ల సమముగా ఉంటుంది. ఆమేన్. నువ్వు కూడా అదే స్థితిలో ఉంటే నిన్ను కూడా భుజాన్ని ఎక్కించుకుంటాడు. 2 రోజులు నువ్వు కనబడకపోతే తండ్రి మనసు ఎంత తహతహలాడుతుందో అర్థమవుతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ తండ్రి తీసుకొని వచ్చి కేకలేసి స్నానం చేయించి ఆ బట్టలని పడేసి తెల్లని వస్త్రాలేసి చేతికి ఉంగరం పెట్టి నా కొడుకు వచ్చాడని అందరికీ భోజనం చేసి ఆ భోజనాలు పెట్టించాడండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. శరీరకమైన తండ్రికి ఇంత ప్రేమ ఉంటే, శరీరకమైన తండ్రికి ఇంత ప్రేమ ఉంటే ఆత్మీయ తండ్రికి ఇంకెంత ప్రేమ ఉండాలండి. ఆత్మీయ తండ్రి ఒక దైవజనుడికి తప్పిపోయిన కుమార్తె పట్ల, తప్పిపోయిన కుమారుడి పట్ల ఎంత దుఃఖం ఉంటుందో తెలుసా? మీ ముంగట నేను ధైర్యంగా ఉంటాను, మాట్లాడుతాను,
కానీ నా రూమ్లోకి వెళ్తే దుఃఖం ఆగదండి, దుఃఖం ఆగదు. హల్లెలూయా, హల్లెలూయా. దుఃఖం ఆగదు. దేవుని పిల్లలారా, నా బిడ్డ మంచి వాక్యం బోధించాలి. నా బిడ్డకు తిట్టినా కొట్టినా తండ్రి బిడ్డ క్షేమం కొరకే. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక బిడ్డను తీసుకొని ఇద్దరు తల్లులు సొలొమోను మహారాజు దగ్గరకు వచ్చారంట. దావీదయ్య గారి కొడుకు సొలొమోనయ్య గారి దగ్గరికి వస్తే, సొలొమోనయ్య గారి దగ్గరకు వచ్చారు. కరువు వచ్చినప్పుడు, కరువు వస్తే ఆ ఇద్దరు తల్లులు అంటారంట, ఈ బిడ్డ నా బిడ్డ, ఈ బిడ్డ నా బిడ్డ అని, ఈ తల్లి ఆ తల్లి. అప్పుడు సొలొమోను మహారాజు లాభం లేదు, కత్తి తీసుకురాండ్రా అంటే తెచ్చారంట. ఆ బిడ్డను పడుకోబెట్టురా అంటే పడుకోబెట్టారంట. కత్తితో నరకండ్రా అంటే వాడు కత్తి ఎత్తి నరకనికపోతే అప్పుడు నిజ తల్లి, కన్న తల్లి వచ్చి అన్నదంట, నీ దండం నాయనా, ఆమెకి ఇవ్వండి అయ్యా, ఎక్కడుంటేది నా కొడుకు క్షేమంగా ఉంటే చాలు. ఆమెన్. కన్న తల్లి కొడుకుని కాపాడుతుంది. ఆమెన్. కొడుకు ప్రాణాన్ని నిలబెడుతుంది. ఆ తల్లి అంటది, ఏమదు నరుకో, ఆవిడకు సగభాగమియు, నాకు సగభాగమియు. ఆవిడ తల్లి అండి. నీ ఆత్మీయ తండ్రి నీ క్షేమం కోరేవాడు. నువ్వు ఎంత పెద్ద సంఘానికి బయట వెళ్ళినా నీ ఆత్మీయ తండ్రి నీ క్షేమం కోరినట్టు బయట వాళ్ళు అస్సలు కోరరు. ఇది ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. నిజం ఇది. నేను గాంధీ హాస్పిటల్లో మనోళ్ళకు కరోనా వచ్చిందని వెళ్తే, నేను మనోళ్ళ దగ్గరికి వెళ్ళి అడ్మిట్ చేసి వీళ్ళకు ప్రార్థన తల మీద చెయ్యుంచి ప్రార్థన చేసి ధైర్యం చెప్పి నేను బయటకు వస్తుంటే అప్పుడు ఒక ఆయన ఏడుస్తున్నాడండి. అక్కడ 3-4 శవాలు ఉన్నాయి బట్టలు కట్టి. మా అయ్యగారికి తెలుసు అనుకుంటా, అయ్యగారు వాళ్ళని చూసి ఆ బట్టలు, చనిపోయిన వాళ్ళని ఉత్తనే బట్టలు కట్టి అక్కడ పెట్టి, నేను కూడా ఫస్ట్ టైం గాంధీ హాస్పిటల్లో అట్లా బట్టలు కట్టి ఆ స్ట్రక్చర్ల మీద పడుకోబెట్టాను, తెల్ల బట్టలు. దెబ్బ గుండె అదిరిపోయింది. నాకు ఏడుపు వచ్చింది, వీళ్ళ గతి కూడా అట్లే అవుతుంది ఏంటని. ఎందుకంటే పిట్టల్లా ఈరిపోతురండి. అప్పుడు నాకు ఏడుపు వచ్చి, మీరు ధైర్యంగా ఉండండి, ఏం భయపడకండి, దేవునికి ప్రార్థన చేద్దాం, దేవుడు బతికిస్తాడని చెప్పి నేను బయటకు వస్తే ఒక అక్క 2 చేతులు ఎత్తే బయట, మీరు సేవకులయ్యా అంటే అవును అంటే, దేవునికి మహిమ కలుగుగాక. మేము పెద్ద చర్చ్ అని ఆ చర్చికి వెళ్ళామయ్యా, ఇప్పటి వరకు ఒక దైవజనుడు గతిలేడు ఇక్కడ, ఒక దైవజనురాలు గతిలేదు ఇక్కడ. ఆ భర్త చనిపోతే మూట కట్టాగో అక్కడ పడుకోబెట్టారయ్యా. ఏడుస్తుందండి. కన్న తండ్రికున్న ప్రేమ బయటోడికి ఉండదండి. ఆమెన్, హల్లెలూయా. ఉండదండి. ఆమెన్. తన ప్రాణం పోయినా సరే కానీ నా బిడ్డ బాగుండాలనే కోరుకుంటాడు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమెన్, ఆమెన్. ఇది వాస్తవం, ఇది నిజం. నీ సంఘ సేవకుడు నీ క్షేమం కోరుకున్నట్టు, నువ్వు బాగుండాలని కోరుకున్నట్టు నువ్వు 10 సంఘాలు తిరిగిరా, ఏ సేవకుడు నీ సేవకునితో సరితూగడు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. అడగండి, మీరు పెద్ద సంఘాలకు వెళ్తారు అప్పుడప్పుడు, ఓ 50,000 నాకు కావాలి, ఎక్కడైనా ఇప్పి అని అడుగుపో, నీకు దగ్గరకని రానిస్తాడేమో. అంతెందుకండి, ఒక 3 రోజులు ఇక్కడ ఉంటా, నాకు భోజనం పెట్టాయి అని అడుగు, పెడతాడేమో. లేదయ్యా నాకు కొడుకు ఆపద వచ్చిందయ్యా, త్వరగా హాస్పిటల్కి వచ్చి ప్రార్థన చేద్దు రాయ్యా అంటే వస్తారేమో. దగ్గరికి రానియరండి. రూమ్లో వెళ్ళి పడ్డారంటే గేట్ కాడు ఉన్నోడు వాచ్మేనే నిన్ను పాని తుప్పును ఉంచుతాడు, తెలుసా.
నీ కన్న తండ్రి ప్రేమనే నీకు గొప్పది. ఆమెన్, ఆమెన్. అని కన్న తండ్రి బీదోడైనా సరే, సరిగా మాట వచ్చి మాట రానోడైనా సరే, పెద్ద కోట్లు బూట్లు సూట్లు వేసుకొని ఉన్నతమైన కార్లలో తిరగనోడైనా సరే, నీ తండ్రి నీ పైన చూపే ప్రేమనే నిష్కలమైన ప్రేమ. ఆమెన్. యథార్థమైన ప్రేమ, నువ్వు బాగుండాలని కోరుకునే ప్రేమ అది. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ కన్న తండ్రి కనుదృష్టి ఎప్పుడు మీ పైన ఉంటుంటుంది. ఆ మనసు కోరుకుంటుంటా తెలుసా, ఈ ఆపద వచ్చిందా, ఈ ఇబ్బందిలో ఉందయ్యా అంటే నీ కన్న తండ్రి ఊరుకోడండి. ఆమెన్. అంతెందుకండి, రాత్రి 10 అయినా 11 అయినా పలాని ఇంటోళ్ళు ఒక ఆదివారం చర్చికి రాకపోతే, ఇవి నువ్వు పెద్ద సంఘానికి వెళ్తే ఆదివారం కాదు 10 వారాలు చర్చికి వెళ్ళిన నీ ఇంటికి వచ్చేటోడే ఉన్నాడు దిక్కు. ఒక్క వారం చర్చికి రాకపోతే నీ కన్న తండ్రి నీ కన్న తల్లి ఊరుకోరండి. ఈ వారం చర్చికి రాపాయ్, ఎక్కడ బాయ్ అని వెంటనే ఎంత రాత్రి అయినా కానీ నా కుమారుని ఇంటికి వెళ్ళాలి, వెళ్తారండి. వాళ్ళు ఫోన్ చేసినా చేయకపోయినా, వాళ్ళు ఇంటికి వచ్చి ప్రార్థన చేయమన్నా చేయమద్ద అనుకున్నా, ఏమైనా సరే ఎంత రాత్రి అయినా వెళ్ళిపోయి వాళ్ళని చూసేదాకా తృప్తి ఉండదు. ఆమెన్, హల్లెలూయా. చూసి వాళ్ళతో మాట్లాడి, కొద్దిగా కోపం ఉన్న పిల్లలు ఉంటారు, కొంతమంది తడబడే పిల్లలు ఉంటారు, వాళ్ళని చూసి కూడా కొన్నిసార్లు తగ్గించుకొని మాట్లాడి మంచిగా ఉండాలి. ఇలా ప్రార్థన చేసి వెళ్ళేటప్పుడు ఆ సంతోషం. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఆత్మీయ తండ్రి యొక్క సంక్షోభం, నిజమైన ఆత్మీయ తండ్రి యొక్క సంక్షోభం. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది వాస్తవం. దేవునికి ఏ మహిమ కలుగును గాక. సమయం చాలా అయిపోతుంది, మాకు సిగ్నల్ ఇచ్చిర్రు ఆల్రెడీ. దేవుడు ఇస్తుంది, ఎందుకంటే చెబుతుంటే టైం ఏమవుతుంటుంది, పోతుంటుంది. అందుకే మీరు తొందర రావాలి 9 గంటలకి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. 9 గంటలకు వస్తే 9